లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినా. మన లైఫ్‌లో చాలా ఆపర్చునిటీస్ మన వైపు వస్తూ ఉంటాయి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఆ ఆపర్చునిటీస్‌ని చూడం. ఎందుకంటే మన ఫోకస్ మన చాలా సార్లు షార్ట్ టర్మ్ గోల్స్ మీద ఉండొచ్చు. లేదంటే మనం డైవర్టెడ్ అయిపోయి ఉండవచ్చు. టెంప్టేషన్స్‌లో పడిపోయి, లస్ట్‌లో పడిపోయి, ఆహ్, ఈ అఫైర్స్‌లో పడిపోయి, ఇన్ఫాక్చుయేషన్‌లో ఉండి, లేదంటే ఒక విధమైన స్ట్రెస్, నాకు ఈ లెవెల్ ఆఫ్ మార్క్స్ కావాలి, ఈ లెవెల్ ఆఫ్ ర్యాంక్ కావాలి అని ఒక లీనియర్ డైరెక్షన్‌లో చూడడం వల్ల మన వైపు వచ్చే చాలా ఆపర్చునిటీస్‌ని మనం మిస్ అయిపోతూ ఉంటాం. అది యాక్చువల్‌గా మేజర్ మిస్టేక్ మనం చేసేది. సో, లైఫ్‌లో వచ్చే ఆపర్చునిటీస్‌ని ఎప్పుడు గ్రాబ్ చేసుకునే విధంగా మనం రెడీగా ఉండాలి. మనం ప్రిపేర్డ్ అయి ఉండాలి. ఎలాగైతే ఒక సోల్జర్ ఎప్పుడు రెడీగా ఉంటాడో, వెల్ ట్రైన్డ్ అయ్యి రెడీగా ఉంటాడో, ఏ ఆపర్చునిటీ వచ్చినా సరే తను ప్రూవ్ చేసుకోవడానికి తను సిద్ధంగా ఉంటాడు. ఆ విధంగా మనం లైఫ్‌లో ఎప్పుడూ రెడీగా ఉండాలి. రెడీగా ఉండాలంటే ఏం చేయాలి? 2 పనులు చాలా ఫండమెంటల్‌గా మనం చేయాలి. ఒకటి, మన నాలెడ్జ్ కాన్స్టెంట్‌గా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. మనం నాలెడ్జ్ ఎప్పుడైతే కాన్స్టెంట్‌గా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటామో, మనకొచ్చే ఆపర్చునిటీస్‌ని మనం చాలా ఈజీగా గ్రాబ్ చేసుకోగలం. ఎందుకంటే మనం రెడీగా ఉన్నాం. మన దగ్గర ఆ నాలెడ్జ్ ఉంటుంది. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, లేదంటే ఒక జాబ్ ఏదైనా వచ్చినా సరే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా, లేదంటే ఫ్రెండ్ ఒక పర్టిక్యులర్ ప్రాజెక్ట్ మీద పని చేయాలి అంటాడు. ఆ ప్రాజెక్ట్‌లో పని చేయడానికి మీకు నాలెడ్జ్ ఉంటే టక్‌మని మీరు దాన్ని గ్రాబ్ చేసుకొని అది చేయవచ్చు. సో, ఈ విధంగా లైఫ్‌లో మల్టిపుల్ ఆపర్చునిటీస్ మనకి ఎవ్రీ సింగిల్ డే మనకు ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. ఆ ఆపర్చునిటీస్‌ని ఎలా గ్రాబ్ చేసుకోవాలి అని రెడీగా ఉంటే మనం వండర్‌ఫుల్ ఆపర్చునిటీస్‌ని మనం మిస్ అవ్వం. ఇది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే మనలో రిస్క్ టేకింగ్ అన్న ఒక క్వాలిటీ ఉండాలి. క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. సో, నాలెడ్జ్ ఒకటి మనకుంటుంది. ఆ తర్వాత ఆపర్చునిటీ వచ్చిన వెంటనే భయపడకుండా, అది రిస్కీ అయినా సరే అది అంతు తేల్చేయాలి. అది దిగాలి, చూడాలి, ఎలాగైనా సరే అంతు తేల్చేయాలి అన్న మైండ్ సెట్‌తో మనం ఉండాలి. ఈ అడాప్టబిలిటీ, ఈ ఆల్వేస్ బీ రెడీ ఫర్ ఛాలెంజెస్, ఆల్వేస్ బీ రెడీ ఫర్ ఆహ్ ఆపర్చునిటీస్, టు గ్రాబ్ ఆపర్చునిటీస్. ఈ మైండ్ సెట్‌తో ఉన్నవాడు మాత్రం ఖచ్చితంగా లైఫ్‌లో సక్సెస్ అవ్వగలడు. సక్సెస్ అంటే పర్టిక్యులర్‌గా చాలా సాటిస్ఫాక్టరీ లైఫ్ లీడ్ చేయగలడు. రిస్క్‌లో సాటిస్ఫాక్షన్ ఉంది. మనం రిస్క్ తీసుకోవడానికి భయపడుతూ ఉంటాం. కానీ యాక్చువల్‌గా చెప్పాలంటే ఎప్పుడైతే రిస్క్ తీసుకున్నామో, ఈవెన్ మీరు ఫెయిల్యూర్ అయినా సరే నేనేదో నేర్చుకున్నాను అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కనుక లైఫ్‌లో మీరు ఒక ఈవెన్ ఎడ్యుకేషన్‌లో ఉన్నా సరే, మీరు కాలేజెస్‌లో, ఇంజినీరింగ్‌లో, మెడికల్‌లో ఎందులో ఉన్నా సరే, మీకు ఏదైనా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీ వచ్చింది అంటే, మీరు ఇమ్మీడియేట్‌గా దాన్ని గ్రాబ్ చేసుకునేటట్లుగా ఉండాలి. భయపడి వెనక్కి వెళ్ళకూడదు. భయపడి వెనకడుగు అస్సలు వేయకూడదు. సో, ఈ ఫియర్ మనల్ని డ్రాగ్ చేస్తూ ఉంటుంది. ఫియర్ ఈజ్ చాలా డేంజరస్ థింగ్. పర్టిక్యులర్‌గా మన ప్రోగ్రెస్‌ని ఆపేసే టైప్ ఆఫ్ ఫియర్ ఉంటుంది కదా! అది చాలా డేంజరస్. మన ప్రోగ్రెస్‌ని ఎప్పుడు ఆపడానికే ఈ నెగెటివ్ ఎమోషన్స్ పనిచేస్తూ ఉంటాయి. బట్ మనం నాలెడ్జ్, అలాగే మెంటల్లీ ప్రిపేర్డ్, అంటే రిస్క్ తీసుకోవడానికి, ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి మనం ప్రిపేర్ అయి ఉంటాము. నాలెడ్జ్‌తో నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాము. మనం ఈ ఆపర్చునిటీస్ తీసుకోవడానికి భయపడము. రిస్క్ తీసుకోవడానికి కూడా భయపడము. సో, ఫండమెంటల్‌గా చేయవలసిందేంటంటే ఎవ్రీ సింగిల్ డే నేను ఎలా ఇంప్రూవ్ అవుతున్నాను? నా నాలెడ్జ్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది? ఏదైనా ఆపర్చునిటీ వస్తే నేను రెడీగా ఉన్నానా లేదా? ఇదే మనం కాన్స్టెంట్‌గా ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా మనం లైఫ్‌లో ఏ స్టేజ్‌లో ఉన్నా సరే సక్సెస్ ఆపర్చునిటీ వచ్చిన వెంటనే మనం దాన్ని గ్రాబ్ చేసేసుకుంటాము. సో, రిస్క్ విషయానికి వస్తే, ఛాలెంజెస్ విషయానికి వస్తే, లైఫ్‌లో ఛాలెంజెస్ ఫేస్ చేయకుండా ఏమీ ఉండదు. ఛాలెంజెస్ ఆర్ రియల్లీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన ఛాలెంజెస్ లేకుండా లైఫే ఉండదు. కనుక ఛాలెంజెస్‌కి భయపడి పరిగెట్టేవాడు ఎన్నటికీ కూడా సక్సెస్ అవ్వలేడు. అతని లైఫ్‌లో సాటిస్ఫాక్షన్ ఉండదు. అటువంటి వాడే బేసిక్‌గా ఏంటంటే చాలా డిప్రెస్ అయ్యి, స్ట్రెస్ అయిపోయి, చాలా నెగెటివ్ మైండ్ సెట్‌తో, హోప్‌లెస్‌తో ఉంటాడు. ఛాలెంజెస్‌ని ఎవరైతే కరేజియస్‌గా ముందుకు ఎదుర్కొంటారో,
వాళ్ళు ఇంటెలిజెన్స్తో వాళ్ళ ఐక్యూ కొద్దిగా తక్కువ ఉన్నా సరే లైఫ్లో చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా టాప్ పొజిషన్కి వాళ్ళు వెళ్తారు. సో ఛాలెంజెస్ ఫేస్ చేసే ఆ కరేజ్లోనే ఒక వండర్ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే సక్సెస్ రేట్ కూడా వీళ్ళకే ఎక్కువ ఉంటుంది. మీ ఐక్యూ ఎంత ఎక్కువ ఉన్నా సరే, మీ టాపర్ అయినా సరే, మీరు ఒకవేళ భయపడితే ఛాలెంజెస్ నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తే కనుక మీరు డెఫినెట్గా లైఫ్లో హ్యాపీ లైఫ్, సక్సెస్ఫుల్ లైఫ్, ప్లెజెంట్ లైఫ్, సాటిస్ఫాక్టరీ లైఫ్ లీడ్ చేయలేరు. ఆల్వేస్ రిమెంబర్, ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ and be ready to face challenges.